తప్పు చేసిన ఎవరిని రెడ్ బుక్ వదిలిపెట్టదని మంత్రి లోకేష్ తేల్చి చెప్పారు. రెడ్ బుక్ పేరు చెప్తేనే కొందరు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. అధికారంలో ఉన్నాము అన్న అహంకారం ఉండొద్దని, కలిసి పనిచేద్దామంటూ కూటమి నేతలు కార్యకర్తలకు లోకేష్ సూచించారు. చట్ట ప్రకారం రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి లోకేష్ మరోసారి స్పష్టం చేశారు. రెడ్ బుక్ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమావేశమైన లోకేష్ అధికారంలో ఉన్నా కష్టపడాల్సిందేనని, అహంకారంతో వ్యవహరించకూడదంటూ సూచించారు. ప్రజలు నమ్మకంతో బాధ్యత అప్పగించారని, దాన్ని నిలబెట్టుకోవాలని, గత పాలకుల అహంకారంతోనే 151 కాస్త 11కు పడిపోయిందన్నారు. రెడ్ బుక్ పేరు చెబితే కొంతమందికి గుండెపోటు వస్తుందని, మరికొందరు బాత్రూముల్లో జారి పడుతున్నారని అన్నారు మంత్రి లోకేష్. తన తల్లిని దూషించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అరే ఎర్ర బుక్ గురించి మాట్లాడితే ఒకటికి గుండెపోటు వచ్చింది భయ్. ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా. ఏదో మాట్లాడేశాడు. నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా. టైం వస్తుంది మీకు చూపిస్తారో ఒక్కొక్కటి సంగతి. చూశారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం? ఎవరిని వదిలిపెడతారా? ప్రసక్తలే. ఇంకొకరు ఉన్నారు, ఎర్ర బుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి చీర కొట్టుకున్నాడు. అధికారంలో ఉన్న కాలు రెగ్గరేసుకుని తిరుగుతాం కాదు. 151 11 అయిందంటే దానికి కారణం అహంకారం. అంటే వాళ్ళ మాట విధానం. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాలు రెగ్గరేసుకుంటున్నారు. చేయండి. కానీ ఎర్ర బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం భయపడిపోతున్నారు రా స్వామి. ఏపీ అభివృద్ధి కోసం అటు మోదీ ఇటు పవన్ కళ్యాణ్ ఎంతో సహకారం అందిస్తున్నారని నేతలు కార్యకర్తలకు మంత్రి లోకేష్ గుర్తు చేశారు. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయని కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుంటూ సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదన్నారు. ఆంధ్రులు కోరిన అన్ని కోరికలు ఈరోజు పద్ధతి ప్రకారం నరేంద్ర మోడీ గారు తీర్చుకుంటూ వస్తున్నారు. ఇంకో పక్కన మన పవన్ అన్న కూడా మనం తీసిన అన్ని నిర్ణయాలకు ఆయన సహకరిస్తున్నారు. నిలబడి మీరు చేయండి, మేము ఉన్నాం మీతో అని పదే ఆయన కూడా చెప్తున్నారు. అందుకే 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేద్దాం. చిన్న సమస్యలు ఉండొచ్చు, అది వేదిక మన పెద్దలు మేమందరం పరిష్కరిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నా, నో మిస్ ఫైర్, నో క్రాస్ ఫైర్, నో విడాకులు. అర్థమైందా? కలిసికట్టుగా మనం అందరం పనిచేయాలి. చిన్న ఇష్యూలు వస్తాయండి. చిన్న కుటుంబం ఉన్నప్పుడే సమస్యలు ఉంటాయి. ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. కూర్చుని మాట్లాడుకుందాం. కూటమితోనే అభివృద్ధి సాధ్యమని, 3 పార్టీలు కలిసి పనిచేద్దామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. కమ్యూనికేషన్ గ్యాప్ తో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని, పార్టీ కోసం కష్టపడినా ఏ ఒక్క కార్యకర్తను కూడా విస్మరించేది లేదని భరోసా ఇచ్చారు.